నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ఈరోజు యాక్చువల్గా మానవతా సంస్థ ద్వారా మజ్జిగ పంపిణీకి నన్ను పిలపడము నా అదృష్టం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్వామి చేయడము నాకు ఎప్పుడో పూర్వదిన సుకృతం నేను భావిస్తున్నాను. ఈ మానవతా సంస్థ గురించి నేను కడప 1 టౌన్లో కడప 2 టౌన్ ఎస్ఐ గురించి పనిచేయడం చిన్న సంస్థ యాక్చువల్గా. అప్పటి నుంచి అంటే నేను యాక్చువల్గా 2004 నుంచి 7 వరకు కడప 2 టౌన్లో పనిచేశాను. అప్పుడప్పుడే ఎదుగుతున్న బిడ్డలాగా ఉన్నది మానవతా సంస్థ. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే నాకు నిన్న మన వాళ్ళు తెచ్చి ఒక బుక్ ఇచ్చారు. మన స్టేట్ అంతా ఆంధ్రప్రదేశ్లో అంటే పలు మారుమూల గ్రామాల్లో కావచ్చు, మారుమూల తాలూకాల్లో కూడా ఉన్నారు. ఇలా 70,000 మంది చేరడము చాలా మన ప్రజలు అదృష్టం చేసుకున్నారు. వీళ్ళు ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి మొక్కువని ధైర్యంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఎందుకంటే ప్రతిదినం మనం చూస్తున్నాం పేపర్లో, మీరు ఎండకు బయటికి రావద్దు, 11 నుంచి 2 గంటల వరకు 4 గంటల వరకు ఎవరు బయటికి రావద్దని ప్రభుత్వం వారే చెప్తున్నారు. అయినా కూడా మన మానవతా సంస్థ వారు ధైర్యంగా ముందుకొచ్చి రోజుకు 3 నుంచి 4,000 మందికి మజ్జిగ పంపించడం చాలా ధైర్యమైన విషయము. ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం కూడా పాల్గొంటే మనకు కూడా ఎప్పుడూ అదృష్టం చేసిన వారుగా భావించవచ్చు. ఈ విన్నపాన్ని భరించి ఇంకా విన్నపాన్ని మన్నించి కడప జిల్లాలో ప్రజలు ఇంకా ఈ మానవతా సంస్థలోకి ఏదైనా విరాళాలు కానీ ఇంకా ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఈ డబ్బులు ఎలా వృధా పోవు వీళ్ళు చేసే కార్యక్రమం. ఎందుకంటే అనాథ శివాలు ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తేనే వీళ్ళు ముందుకు వచ్చేసి ఎవరు పట్టుకోలేని వాళ్ళను కూడా వాళ్ళే ధైర్యంగా అంబులెన్స్ ఎక్కిచ్చేసి వాళ్ళ కార్యక్రమాలు, మన హిందూ అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారము, ముస్లిం అంటే ముస్లిం సాంప్రదాయాల ప్రకారము, క్రిస్టియన్స్ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారము వాళ్ళ దాన సంస్కారాలు చేస్తారు. కనుక మనమంతా కడప జిల్లాలోని ప్రజలంతా కూడా వీళ్లకు ఇతోదిగా సహాయపడాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి మానవతా సంస్థకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంస్థ విలువల ఆధారంగా సంస్థ విస్తృత ప్రయోజనాలు, సమాజంలో శాంతి నెలకొలాలని, ప్రతివానికి ఆకలి తీరాలని, ప్రతి ఒక్క మనిషి వ్యధ చెందకుండా ఒంటరివాడెవడు కాదు, సమాజంలో కులమలతాలకు అతీతంగా అందరము మమేకమై అతి పెద్ద కుటుంబంగా మానవత అవతరించాలని పనిచేస్తూ ఉంది. దీని ద్వారా అంతిమ లక్ష్యం ఏంటంటే, వ్యవస్థాపకులుగా నా ఉద్దేశం, మానవత ఎక్కడుందో ఎక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక్కడు కూడా ఆకలితో బాధపడకూడదు. అంతేకాకుండా ఎక్కడైనా వికలాంగులుంటే వికలాంగులకు చేయదగినంత సహకారం చేయాలి, వృద్ధులుంటే వృద్ధులకు చేయాలి, అట్లాగే అందులుంటే అందులకు చేయాలి. ఆ రకంగా చేయాలంటే ఇంటికొకరి మానవత, మార్పు కోసం మానవత అన్న దిశగా ప్రజలు మమేకమైతే అది కష్టం కాదు, సుసాధ్యం. మంచి సమాజాన్ని మనమే నిర్మించుకుంటాం. ఆ దిశగానే ఇప్పుడు మానవత వెళ్తూ ఉంది. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో
అనేక మంది కన్నీటి పర్యంతమయ్యే అభాగ్యులకి మేమున్నామని 10 కన్నీటి బొట్లు కార్చే వారికి ధైర్యం చెప్పి ఒక్క కన్నీటి బొట్టైనా ఆపాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటామని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ అందరూ అందజేసే సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే. అందరికీ నమస్కారములు. గత వారం రోజులుగా ఈ కడపలో పేపర్లో కానీ తర్వాత మీడియా ముఖంగా కానీ ఈ పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరించి చెప్పడం జరుగుతున్నది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు బంగాకు ఇవన్నీ మారక ద్రవ్యాలన్నీ కూడా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దొరుకుతూ ఉంటాయి. వాటికి మూలాలు ఎక్కడున్నాయో కనిపెట్టాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ సెంటర్లో కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ ఎక్కడ కూడా ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి. ఈ గంజాయి అంతా కూడా ఇలా దొరకడం వల్లే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు పాడైపోతున్నారు. ఇందులో భాగంగానే ఈ చెన్నూరు, అలంకానపల్లి పరిసరాల్లో ఈ గంజాయి తాగేటటువంటి యువకులంతా కూడా, చిల్లర గ్యాంగ్ అంతా కూడా ఈ హత్య చేయబడడం జరిగింది. పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తిని చిన్న చిన్న గొడవలతో హత్య చేయబడడం జరిగింది. దాన్ని అట్లా తిప్పి రాజకీయ రంగు పులిమి వైసీపీ నాయకులకు అంటగట్టాలనేది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కనిపిస్తున్నారు. ఇది చాలా తప్పు అంటున్నాను. ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, ఒక పక్క దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఒకరి మీద బురద చల్లడం అనేది బాగలేదు. ఎప్పుడైనా కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆ మూలాలు ఎక్కడున్నాయి, తర్వాత ఈ గంజాయి ఎవరు అమ్ముతున్నారు, ఆ పిల్లలు ఎలా తాగారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరితో ఏ విధంగా ముందుకు పోతున్నారు అనే దర్యాప్తు చేయండి. దర్యాప్తుతో తేలుతుంది. అంతలోపలనే నిత్యానందరెడ్డికి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే రవీంద్రారెడ్డికి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళేం వ్యాపారాలు చేయకూడదా? వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఉంటే వ్యాపారాలు చేయకూడదని ఎక్కడన్నా ఉందా? వ్యాపారాలు చేయొచ్చు. వాళ్ళు సరాసరి ఆ పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తితో రవీంద్రారెడ్డి గారు కూడా వ్యాపారాలు చేస్తుంటారు. అందరితో పాటు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, మిగతా నాయకులతో పాటు మా వాళ్ళు కూడా చేస్తుంటారు. చేసినంత మాత్రాన అతని దాంట్లో ఇన్వాల్వ్ అయినట్ల. నిన్ననే వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ భార్య వాళ్ళు, మాకు రవీంద్రారెడ్డితో కానీ, నిత్యానందరెడ్డితో కానీ ఎటువంటి లావాదేవీలు లేవు, ఎటువంటి విభేదాలు లేవని స్పష్టంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చెప్పారు. పెద్ద దస్తగిరి తమ్ముడైతేనేమి, పెద్ద దస్తగిరి భార్య అయితేనేమి, వాళ్ళ కుమారుడు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చేసి దర్యాప్తు చేయండి, ఎందుకు జరిగిందో తెలియజేయండి, మమ్మల్ని వేరే వాళ్ళ మీద అపవాదం వేయడం మంచిది కాదని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. అట్లా చెప్తూ ఉంటే కొంతమంది తెలుగుదేశం నాయకులంతా కూడా పేపర్ల పరంగా ఈ ప్రకటనలు ఇవ్వడం, పలానోళ్ళకు సంబంధం ఉంటుంది, పలానోళ్ళు వ్యాపారం చేయడం లేదా, వాళ్ళకి 1000 కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏంటండి ఇదంతా? ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏదైతే ఈ పెద్ద దస్తగిరికి సంబంధించిన హత్య జరిగి దాదాపుగా 6వ తేదీ జరిగితే 18వ తేదీ వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో మన నిత్యానందరెడ్డికి సంబంధం ఉందని చెప్పేసి పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేను మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, ఏదైతే ఆ రోజు జరిగిన మోటో అంటే ఆ పెద్ద దస్తగిరి కొడుకు, అలాగే వాళ్ళకి సంబంధించిన వెంకటేష్ అనే 2 వ్యక్తుల మధ్య జరిగిన గలాట తీవ్రతరమై వాళ్ళు దాదాపుగా 30-40 మంది వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ప్రాణరక్షణ కోసం జరిగిన గలాటలో ఆ వెంకటేష్ అనే అతనికి తలకాయ దెబ్బ తగలడం జరిగింది, 12 కుట్లు పడ్డాయి. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే ఈ 40-50 మంది దాడి చేశారో, ఇక్కడ అలంకానపల్లికి సంబంధించిన దస్తగిరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు విడిపించడానికి పోయినప్పుడు వాళ్లకు దెబ్బలు తగిలితాయి. కనీసం పోలీసులకు ఫోన్ చేసినా, 108కి ఫోన్ చేసినా గంట తర్వాత పోలీసులు స్పందించి అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత
కనీసం అక్కడ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయకుండా ఏదైతే ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ పెట్టి వాళ్ళు నిన్ననే వాళ్ళ భార్య కూడా పత్రికా సోదరులందరికీ తెలియజేయడం జరిగింది. మేము ఇప్పుడు రిమ్స్కి పోతే ఈ టైంలో మాకు అక్కడ ప్రాణరక్షణ ఉండదు అని చెప్పినా ఏం కాదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళను మీరు ఇప్పుడు పోతేనే కేసు కడతారు లేకపోతే కట్టరు అని వాళ్ళకి చెప్పడంతో ఆయన వాళ్ళందరినీ దెబ్బలు తగిన వాళ్ళందరినీ రిమ్స్కి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎక్స్రే ఇచ్చిన తర్వాత ఎవరైతే వీళ్ళు తలకాయ పలగొట్టిన వెంకటేష్ అనే వాళ్ళు అదే అక్కడే ఉన్నారు, వీళ్ళు అక్కడికే పోయేటప్పుడు కనీసం పోలీసులు కనీసం బాధ్యత వహించి, ఎందుకంటే రెండు గుంపులు రిమ్స్లో ఉన్నప్పుడు మళ్ళా ఫర్దర్గా ఏదైనా జరుగుతుందని మనం అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం వల్లనే మొట్టమొదటిగా ఈ దారుణ హత్య జరిగిందనేది మనం ప్రాథమికంగా వాళ్ళు చెప్పినది తెలియజేసుకుంటాం. దాని తర్వాత ఏదైతే జరిగిందో ఈ గంజాయి తాగి వీళ్ళు కన్నాట చేసి కొట్టుకున్నారని చెప్పేసి మొదటి వారం రోజులు అదే ప్రాపకాండ జరిగింది. ఎప్పుడైతే మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే అమ్జద్ బాషా గారు వీళ్ళందరూ కూడా ఎస్పీ ఆఫీస్కు ఈ దస్తగిరి కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి, సార్ మీరు చెప్తున్న ఈ గంజాయి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళను పూర్తిగా విచారించి వాళ్ళకు మీరే స్వయంగా విచారించి వీళ్ళను తగిన శిక్ష వేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే కడప నగరానికి సంబంధించి అనేక చోట్ల గంజాయి విపరీతంగా దొరుకుతుంది, గంజాయితోనే కొన్ని హత్యలు జరిగాయి, కొన్ని గలాటలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్ళి గంజాయి విస్తృతమైపోయింది, ఈ హత్యతో అన్నా మీరు కూలంకషంగా చర్చించి మూలాలను చేయాలని చెప్పేసి మా వాళ్ళు పోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను చేయాలా శాఖంగా అని అడిగితే 3 రోజుల తర్వాత డిఎస్పీ సస్పెండ్ అయితేనే దాన్ని అంతా తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టడం నిజంగా బాధాకరమైన విషయం. ఇది ఒక్కటైతే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కడప నగరంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, ఎమ్మెల్సీ గారైతేనేమి, మంత్రులైతేనేమి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, ఆయన మా పార్టీకి అంతంత ఆప్తుడు అని చెప్పేసి మేము చెప్తుంటే మీ వాళ్ళే చంపినారు, దాన్ని తీసుకెళ్ళి నిత్యానంద రెడ్డిని మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, దాని నుంచి పెద్ద నాయకులు గంటకట్టడము, దాని నుంచి తాడేపల్లె జరిగిందని చెప్పడము, ఇంకా ఆమె సవితమ్మ గారైతే కనుక ఆమె మా బీసీ వాళ్ళని ఆ దస్తగిరిని దాంట్లో ఇరికేయడం జరిగింది మన వివేకానంద రెడ్డి హత్య కేసులో, అదే దస్తగిరిని ఇప్పుడు చంపడం జరిగింది. అంటే ఎవరు ఏమని కూడా ఆమెకు తెలియకుండా ఏదో పేపర్ పైనుంచి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పేపర్ చదివే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. దయవుంచి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంక్వైరీ జరుగుతుంది, జరగనివ్వండి. దాంట్లో మీ అధికారుల యొక్క ఒత్తిడి ఏమి తీసుకురావద్దు, నిష్పాక్షపాతంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. మా పార్టీ నాయకులు కూడా అదే కోరడం జరుగుతుంది. जोहार बाबा साहेब अंबेडकर, जोहार बाबा साहेब अंबेडकर। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా అందరం కూడా నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, సభ్యులందరూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ప్రజలు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా సమాజంలో సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
ఇవాళకి కూడా ఆయన నిర్మించిన రాజ్యాంగం ఇవాళకి కూడా మనము ఆ రాజ్యాంగం వల్ల ఎంతో స్వేచ్ఛగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం వల్ల అటువంటి మహనీయుని ఆశయాలు మరి ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కృషి చేయాలని మనవి చేస్తూ మరి ఆ మహనీయుని ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్న ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రబీలో వరి పండించిన రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళింది. ఈ రబీలో ఎవరైతే వరి పండించారో వాళ్ళ కోసం వరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పి మరి తప్పకుండా ఇవాళ 78 kgs బ్యాగ్ ఏదైతే ఉందో 78 కిలోల బ్యాగ్ మార్కెట్లో 1500 రూపాయలకి దొరుకుతూ ఉంది. వేరాజ్ ఎంఎస్పి మాత్రం 1830 రూపాయలు. అంటే 1830 రూపాయలకు ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు చేయాలని చెప్పి రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. 4-5 రోజుల నుంచి కడపలో జరిగినటువంటి పెద్ద దస్తగిరి ఈ హత్యకు సంబంధించి రకరకాల ప్రచురణలు, రకరకాలమైనటువంటి వాదనలు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు, అదే రకంగా పచ్చ మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా జగుర్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలంటే ఇప్పుడు కూడా కొంచెం హుందాగా ఉండాల్సినటువంటి అవసరం. కానీ ఆ హుందాతనాన్ని మర్చిపోయి ఏ రోజైతే అధికార పార్టీకి గడ్డు పరిస్థితి వస్తుందో, ఏ రోజైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వీళ్ళు చేయలేకపోతారో, వీళ్ళు చేసేటువంటి వాదనలన్నిటి కూడా ప్రజల ముందర హాస్యాస్పదం అవుతుందో, ఏదో ఒక కొత్త అజెండాను తీసుకొని వచ్చి ప్రజల యొక్క మైండ్ సెట్ను మార్చే రకంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఈ తెలుగుదేశం పార్టీని బలపరిచే పత్రికలు కానీ చేసేటువంటి వ్యాకరణలు, వీళ్ళు ప్రచురించేటువంటి ప్రచురణలు చాలా బాధ కలిగిస్తుంది. వాస్తవంగా ఈ పెద్ద దస్తగిరి అనేటువంటి వ్యక్తి చనిపోవడానికి కారణం స్పష్టంగా ఇన్సిడెంట్ జరుగుతానే, ఆ యొక్క సంఘటన జరుగుతానే మొట్టమొదటగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అత్యంతంగా దాని విశ్వసనీయత ఉంటుంది. అంటే అది అప్పటి వరకు అడల్టరేషన్ అనేది జరగదు, ఎవరు కూడా దాన్ని కల్పితాలు చేసేదానికి అవకాశం ఉండదు. మీరు చూస్తే మొట్టమొదట దిస్ ఈజ్ ద కంప్లైంట్. పెద్ద దస్తగిరి చనిపోతానే అక్కడటువంటి ప్రత్యక్ష సాక్షి ఈ సంఘటనకు కారణంలో ఒక వ్యక్తి వాళ్ళ కొడుకు చిన్న దస్తగిరి, వెంకట దస్తగిరి అంటారు అబ్బాయిని. ఆ అబ్బాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది పోలీసులు కానీ ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్. అసలు ఎక్కడికి పోతారు ఈ పత్రికలు? అసలు ఏమి చేయాలనుకున్నారు, ఏమి చూపించాలనుకుంటున్నారు నాకు అర్థమే కావడం లేదు. మీ వార్తాపత్రికలు ఉండేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ఏ ఏ వాతావరణంలో చెప్పేదానికి పత్రికలు ఉంటే, మీ పత్రికల్లో ప్రధానంగా ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేదు ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. నిన్న అనకాపల్లికి పోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆడ ఏదో పబ్లిక్ కార్యక్రమం, ఏదో నువ్వు చేసేటువంటి మీలో నీ డెవలప్మెంట్ ఏదో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అది వదిలిపెట్టి
వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన వరకు మాట్లాడుతూ ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డో ఎవరో లింకప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడతాడో? అరాచకం కాదా ఇది? 76 సంవత్సరాలు, ఇటీవల నిన్నో మనలో చూసిన పేపర్లో 76 సంవత్సరాలు పూర్తయినాయి మీకు. ఎవరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం, 10 మందికి జవాబుదారీగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. వయసు మీరిపోయే కొద్దీ మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. పోయినప్పటికీ ఇక్కడటువంటి పాపాల నుంచి కూడా ప్రక్షాళన చేసుకొని వీలైనంత కాడికి ఏదైనా పొరపాట్లో తక్కువ చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ రామకృష్ణ అని చెప్పుకొని వీలైన కాడికి సన్మార్గంలో ప్రయాణం చేసేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ శక్తి ఏందో, ఈ కుట్ర ఏందో, ఈ కుట్రలు చేసేదానికి ఆయనకునేటువంటి మనసు ఏందో, వయసు పెరిగే కొద్దీ కొంత వివేకంతో మాట్లాడాల్సింది పోయి ఇంత చౌకబారుగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా జరిగిన ప్రతి చిన్న సంఘటన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లింకప్ చేసి మాట్లాడడం నీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా సార్? సత్రం చైర్మన్ అయినటువంటి కిషోర్ అన్నగారిని, అలాగే గండి అన్నదాన క్షేత్రంలో ఉన్నటువంటి ఆదిరెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరి కూడా నేర్పించాల్సిన నాడు ప్రతిపక్ష నేతగా నేటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలను ఉద్దేశించి ఎన్నికలకు ముందు బీసీలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. కులానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలందరికీ కూడా పింఛన్ మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చాయని చెప్పారు. మరి అదేవిధంగా బీసీల మీద దాడులు జరగకుండా ఒక అట్రాసిటీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తా అని చెప్పారు. మరి అదేవిధంగా యాదవులకు సంబంధించి రాయితీ మీద గొర్రెలు ఇస్తాం మీకు వృత్తిపరంగా అని చెప్పారు. మరి అదేవిధంగా కుమ్మరులు, శాలివాహనులకు సంబంధించి వారి వృత్తికి మట్టి కావాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పారు. మరి ఒడ్డెరలకు క్వారీలు ఉచితంగా మీకు ఇస్తామని చెప్పారు.
మరి అదేవిధంగా నిన్నగాక మనం చూస్తే మత్స్యకారులు పొట్టగొట్టేటువంటి కార్యక్రమం కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. అంటే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా ఇవాళ బీసీలు పొట్టగొట్టేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు మచిలీపట్నం కానీ జువ్వలదిన్నె కానీ ఇవన్నీ కూడా మత్స్యకారుల ఉపాధి కోసం అభివృద్ధి కోసం నాటి జగనన్న ప్రభుత్వంలో నిర్మాణం చేసి పూర్తి దశ కావస్తే వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి కుట్ర కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా బీసీ వ్యతిరేక కార్యక్రమాలు. మరి అదేవిధంగా గతంలో చూస్తే బీసీలు తరాలు మారినా తలరాతలు మారలా. మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు పెద్దపీట వేశాడు. అది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ బీసీల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ రాష్ట్రంలో చెప్పినోటి అమలు చేయకపోగా బీసీలను విస్మరించి బీసీలనే అనగదొక్కేటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. రాజకీయ దాడులు చేస్తూ ఉన్నారు, భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు, ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు, జైల్లోకి పంపుతూ ఉన్నారు. అందుకు ఉదాహరణ ఈ జిల్లా మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారిని ఏ విధంగా గద్దెదించారో, ఏ విధంగా రాజకీయ కుట్రలో ఆయన్ను పదవి క్షిత్తుని చేశారో జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. బీసీల మీద ఈ రాష్ట్రం దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రతినిధులపైన. ఇవన్నీ కూడా నిరసిస్తూ మరి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి వైఎస్ఆర్సీపీ అధినేత జననేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీన అనంతపురంలో బీసీ గలం అనేటువంటి పేరున జోనల్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి వాళ్ళ యొక్క సారథ్యంలో పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఒక్కటే ఈ మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ విభాగంలో పనిచేస్తున్నటువంటి జిల్లా కమిటీ సభ్యులు కానీ, రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ, నియోజకవర్గ అధ్యక్షులు, మరి అదేవిధంగా సాధికారక చైర్మన్లు మనందరం కూడా కలిసికట్టుగా పెద్దల యొక్క సారథ్యంలో అనంతపురంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యేసి మన బలహీన వర్గాల వారికి అన్ని విధాలుగా అండగా నిలిచినటువంటి జగనన్నకు మనందరం కూడా తోడుగా నిలుద్దాం. నువ్వు పెట్టినప్పుడు నేనేమన్నా చెప్పు. ఓకే, అది రెడ్గా తీసుకుంటే చెప్పండి. చక్కాలు తీసుకుంటారు. ఓకే, బిల్ పంపించారు. ఈరోజు మొన్న ఒక కేసు కంప్లైంట్ మన దగ్గర వచ్చారు. కొరక ఈశ్వర్ రెడ్డి అని ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో వాళ్ళు ఎస్కేప్ అయ్యి మన దగ్గర వచ్చారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చేసింగ్ హిమ్ టేకింగ్ ద కేస్ అండ్ ఇన్వెస్టిగేట్ చేసి మనం ఒక 11 పర్సన్స్ అప్రిహెండ్ చేసాము.
నిన్న నైట్ అరౌండ్ 9 PM నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎర్రగుంట్ల రోడ్లో. సో కేసు ఏమంటే వన్స్ వీ ఇన్వెస్టిగేటెడ్ ఫౌండ్ అవుట్ దట్ కొరకు ఈశ్వర్ రెడ్డి అనేది హిస్ వైఫ్ కొరకు శిల్ప. కొరకు శిల్ప వాస్ alleged to have had an affair with one Sudhir who works as a compounder ప్రొదటూర్లో. ఈ తర్వాత వన్స్ ఇట్ బికేమ్ అన్ అఫైర్ అండ్ కొరకు ఈశ్వర్ రెడ్డి అబ్జెక్టెడ్ టు ది అఫైర్. కొరకు శిల్ప సుధీర్ కలిసి wanted to murder కొరకు ఈశ్వర్ రెడ్డి అండ్ దే వెంట్ టు అ సుపారి. దే వెంట్ టు ఒక హైర్డ్ కిల్లర్స్. హీఈస్ అ రౌడీ షీటర్ ఇన్ రాజపాలెం బై ద నేమ్ ఆఫ్ వినయ్. ఈ వినయ్ దెన్ అప్రోచ్డ్ అనదర్ రౌడీ షీటర్ లక్ష్మీ నరసింహ in Hindupur. So iddaru kalisi they had talked for around 10 lakhs hit amount from this Shilpa, out of which 5 lakh already వాళ్ళు pay చేశారు iddaru Sudhir and Shilpa. After that on the day of the complaint what had happened was iddaru they took 2 cars and they chased the victim or complainant Koraku Ishwar Reddy and they tried to hit him with a motorcycle. ఈశ్వర్ రెడ్డి మార్జినల్లీ ఎస్కేప్డ్ అండ్ మనకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మనం అంత డీటెయిల్స్ తీసుకొని వి స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ అండ్ మొన్న నైట్ అరౌండ్ 9 o'clock వీ కుడ్ ట్రేస్ దెమ్ టు అ లొకేషన్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆన్ ఎర్రగుంట్ల రోడ్. అంతా అరెస్ట్ చేసాము. వీ రిక్వైర్డ్ 5 lakhs of money, iron rods and 5 sickles and other weapons as well. So in the whole process a team led by our one town CI Kondareddy garu and SIs Madhusun Reddy and SI Srinivaslu baga pani chesaru and they were able to catch everyone involved in the murder and further investigation is also going on. And I'd like to extend my gratitude to other team members, constables, head constables who also worked very well in the case. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.